బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భీమవరం వైసీపీ మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ నివాసంలో 5 రోజుల్లో 5 సోదాలు కొనసాగుతున్నాయి. భీమవరంలో 7 చోట్ల సోదాలు ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు. గ్రంథి శ్రీనివాస్ అనుచరులు ఇళ్లలో కూడా అధికారులు సోదాలు చేపట్టారు. నిన్నటి వరకు జరిగిన సోదాల్లో పలు కీలక డాక్యుమెంట్లు, నగదు సీజ్ చేసినట్లు తెలుస్తుంది. కోట్ల వ్యాపారాలకు సంబంధించి పనులు ఎగవేశారన్న ఆరోపణల నేపథ్యంలో గ్రంథి శ్రీనివాస్ నివాసం సహా గ్రంథి వ్యాపార భాగస్వాముల ఇళ్లు, వ్యాపార సంస్థల్లోనూ సోదాలు చేపట్టారు. అలాగే ఆయన వ్యాపార భాగస్వాముల ఇళ్లు, ఆఫీసుల్లో తనిఖీలు చేస్తున్నారు. వారితో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారి సంజనా జానీ, కృష్ణా జిల్లాకు చెందిన లక్ష్మణరావు ఇంట్లో సోదాలు చేస్తున్నారు. వీటితో పాటుగా ప్రకాశం జిల్లాలోని రొయ్యల ఫ్యాక్టరీలో ఐటీ అధికారులు తనిఖీలు చేపడుతున్నారు.